ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే కొంచెం బాగాలేదనమాట. ఏంటంటే చెప్పాను కదా, ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను శాన్వి పాపకి నా వల్ల పాపం జ్వరం వచ్చిందని. 3 డేస్ నుంచి జ్వరం తగ్గట్లేదు. అంటే సిరప్ ఉంది పోస్తున్నాను, అది పోసినంతసేపు తగ్గుతుంది, తర్వాత తగ్గట్లే మళ్ళీ వస్తుందన్నమాట. సరే ఎందుకు నెగ్లెక్ట్ చేయటం అని చెప్పి ఈరోజు అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. నేను చెర్రీ శాన్వి మాత్రమే వెళ్తున్నాం అనమాట. మాస్టర్ అయితే లేరు, మాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళారు. వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోద్దని చెప్పి ఇంక నేనే పిల్లల్ని తీసుకెళ్తున్నాను హాస్పిటల్కి. వీడియో చూసే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసేయండి. ఏం చేద్దాం, ఇప్పుడైతే ఇంక హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట, బయలుదేరుతున్నాము. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట. ఎక్కడంటే మాగంటి హాస్పిటల్కి వచ్చాము. లాస్ట్ టైం వేరే హాస్పిటల్ చూపించాం కానీ అక్కడ కొంచెం త్వరగా తగ్గుతుంది కానీ త్వరగా తగ్గట్లేదు అనిపించింది. సో ఒకసారి మాగంటి హాస్పిటల్కి వద్దామని చెప్పి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఓపీ రాయించుకొని కూర్చున్నాము. 2 hours వెయిట్ చేసామన్నమాట. కొంచెం మాస్టర్ లేకుండా పిల్లలిద్దరిని మెయింటైన్ చేయడం అంటే కొంచెం కష్టమే అనిపించింది అనమాట. శాన్వి పాప అందులో బాగోలేదు కాబట్టి అసలు కొంచెం ఏడిపిస్తుంది. సో అలాగే ఆడిపిస్తూ చెర్రీ నేను ఇంకా డాక్టర్ గారిని అయితే కలిసామన్నమాట. ఏం లేదు, జ్వరం అయితే అప్పటికైతే తగ్గిపోయిందనమాట. మోషన్స్ అవుతున్నాయి జలుబుకి, వాటికైతే మెడిసిన్ అయితే ఇచ్చారనమాట. చాలాసేపు పట్టింది. అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఎప్పుడో 10:30కి వెళ్ళా, ఇప్పుడు 1:30 అయిందనమాట. ఆకలేసేస్తుంది బాబు. ఇంతసేపు మాస్టర్ లేకుండా శాన్విని అయితే మెయింటైన్ చేయడం చాలా అనమాట. ఓపిక అయిపోయింది, ఆకలి బాగా వేసేస్తుంది. కొంచెం జ్వరం, కొంచెం జలుబు, మోషన్ ఉంటే ఎన్ని మందులు ఇచ్చారు మీకే చూపిస్తాను. అంటే శాన్వి అయితే మాత్రం ఏడుస్తూనే ఉంది. చూపిస్తాను ఉండండి ఒకసారి ఎన్ని మందులు ఇచ్చారు. ఇవ్వండి, ఇవన్నీ శాన్వి మందులే. చూపిని ఇవ్వండి. మేము ఇప్పుడు ఏం చేస్తామంటే చెరి మోగించుకో. మేము ఇప్పుడు ఏం చేస్తామంటే మందుల షాప్ పెడుతున్నామండి. ఎవరికైనా కావాలంటే రండి. ఇన్ని ఇస్తారనుకోలేదు. ఓరి బాబోయ్, మాగంటిలో అంతే, కొంచెం ఎక్కువ ఇస్తారనమాట. ఏవేవో ఇచ్చారు. మోషన్స్ కంట, యాంటీబయాటిక్స్ అంట, జలుబుకి, ఇంకేంటేంటి జ్వరం మళ్ళీ ఊరికినే ఏడుస్తుండే ఏడు పాపడానికంట. ఇవే ఓఆర్ఎస్ ఇవంట. ఇవేమో 24 hours తాగించేసేయాలంట. ఏంటో మరి ఇన్ని రకాలు ఇచ్చారు బాబోయ్. ఇవి కూడా తాగించేసేయాలంట. ఇవన్నీ ఇచ్చారు. ఎంత తాగలిగితే అంత 24 hours తాగించి వదిలేసేమని చెప్పారు. ఇది అర్థమైందా? ఆపకుండా కాదు, కొంచెం అంటే బ్రెస్ట్ ఫీడింగ్ను మామూలు నార్మల్ మిల్క్ స్టాప్ చేసేమని చెప్పారు. ఒక 2 days తగ్గేంత వరకు స్టాప్ చేసి ఇంకా ఇవి తాగించమని చెప్పారు. ఓఆర్ఎస్ ఇలాంటి తాగించమన్నారు. ఈ పిల్లగా మాత్రం చిరాకు పడుతుంది. ఊరికి ఏడుస్తుంది. గయ్యాలి పిల్ల, ఎవరు కొట్టి ఏడుస్తున్నావు? నువ్వేంట్రా ఇప్పుడు నువ్వు తాగుతావేంటి? ఎందుకు ఇవన్నీ తాగు, ఇవన్నీ నువ్వు తాగేసాయి. 2 పిల్లలు దొరికారండి నాకు. ఒకళ్ళు రాక్షసుడు, ఒకళ్ళు రాక్షసి దొరికారు నాకు. చూడండి బొమ్మ ఇల్లు పీకి పందిరేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి అన్నం తిన్నాం. చెర్రీ నీరసం వచ్చేస్తుంది. రాసేసా. గుడివాళ్ళలో క్లైమేట్ చూడండి ఎలా ఉందంటే, నేను బయటకు వస్తే గాలి కొట్టుకుపోతున్నాను అనమాట. చాలా రోజులకి భలే ఉందిలే. వర్షం బాగా పడేటట్టుంది. గాలికి ఎగిరిపోతున్నాం. చూడు ఎంత నల్లగా పట్టిందో మబ్బు. గాలి పెద్ద వాన పడుద్ది ఇప్పుడు. కొట్టుపోయేలా బట్టలు తీసేలోపు నేను కొట్టుపోయేలాగా. ఊరు బాబోయ్, వాన పడుతుంది చూడు. చేపెట్టి వాన తెచ్చిపోతాం వానకి మనం. ఎండాకాలంలో వాన పడిందా? నీకు పైన పట్టలేదా? నా ఫోన్ తెచ్చిపోయింది బాబోయ్. పెద్ద చెట్టు నా మీద పడుతుంది బాబు.
వర్షంలో ఇద్దరు ఆటలాడుకుంటున్నారు. రేపొద్దున మళ్ళీ జ్వరం రావాలి ఉంటుంది. అవి ఎప్పటికే మొన్న ఒక గంట వదిలేసి వెళ్ళినందుకు పిల్ల బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుందమ్మా. వర్షంతో ఆటలాడుతున్నారు జ్వరం తెచ్చుకోవడానికి. అబ్బాబ్బాబ్బాబ్బా వామ్మో తుఫాన్ అనుకుంటా ఎక్కడో. వేడి వేడిగా బజ్జీలు కావాలండి. 2 గంటల నుంచి వేడి వేడిగా బజ్జీలు. 2 గంటలు పట్టుద్ది, నేను ఉంచలేను. 2 గంటలేగా నా కోసం. దాన్ని బజ్జీలు. గుడివాళ్ళలో కొంచెం మేఘం పట్టగానే కరెంటు తీసేస్తాడు, కొంచెం మబ్బు పట్టగానే కరెంటు తీసేస్తాడు. ఏంటో ఎక్కడ పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా నూజివీడులో కరెంటే తీసేవాడు కాదు మనం ఉన్నప్పుడు. ఏంటి పెద్ద పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు కూడా తీయలేదు కరెంటు. ఇక్కడేంటో కొంచెం మొబ్బట్టంగానే కరెంటు తీసేస్తాడు ఫస్ట్. అప్పుడే బ్యాడ్ లెక్క ఫోన్లో ఛార్జింగ్లో అప్పుడే ఉండవు, రోజు ఉంటాయి కానీ ఆ టైంలోనే ఉండవు కరెంటు పోయినప్పుడే. నేనా వర్షంతో ఆడుకున్నా, నువ్వేం దున్నపోట్లా పడుకున్నావు. ఆడుకోవాలి చక్కగా. మా చిన్నప్పుడు అయితే పడవలు చేసి చక్కగా వేసి ఆడుకునే వాళ్ళమే. నువ్వు పొడుగుని చూస్తున్నావు. వాళ్ళు ఎందుకు ఆడుకోవాలి, చాలాసార్లు ఆడుకుంటాం. కాలువలు ఎందుకు ఇప్పుడు డాడీ ఆడుకోవట్లే చిన్నపిల్లోళ్ళలాగా. కరెంటు పోయింది, కరెంట్ లేదు. వర్షం అయితే తుఫాన్ వస్తే ఎలా ఉంటుందో సుడిగాలి అన్నీ వస్తున్నాయి. కానీ వేడి వేడిగా వర్షం పడినప్పుడు వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. సో అందుకోసం అయితే ఈ చూపిస్తుంది. పకోడీ వేస్తున్నాను అనమాట. ఫైనల్గా ఉల్లిపాయ పకోడీ వేస్తున్నాను. వర్షం పడినప్పుడు వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా. ఏదో ఒకటి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు, బజ్జీలు తెచ్చుకునే సిచ్యువేషన్ కూడా. సో అందుకోసం ఉల్లిపాయ పకోడీ అయితే వేస్తున్నాను అనమాట. ఈ చీకట్లో కరెంట్ లేదు, ఫోన్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి చేస్తున్నాను. కింద శాండ్వి గారు చూడండి ఏం చేస్తుందో. పెంట స్టాప్ చేసేది.